నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని ఏఎస్ బంగ్లాస్ దగ్గర అయితే ఉన్నాము. ఈ ఏఎస్ బంగ్లాస్లో కొన్ని బంగ్లాస్ ఏంటంటే అవుట్ సైడ్ స్ట్రక్చర్ 100% కంప్లీట్ అయిన బంగ్లాస్ ఉన్నాయి. అలాగే 60 నుండి 70% కంప్లీట్ అయిన బంగ్లాస్ కూడా ఉన్నాయి. ప్రజెంట్ ఈ బంగ్లాస్కి సంబంధించిన కొన్ని బంగ్లాస్కి ఇంటర్నల్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఫ్రంట్ సైడ్ ఉన్నాయి వచ్చేసి సెక్రటరీ బంగ్లాస్ అనమాట. దీనికి బ్యాక్ సైడ్లో ఒక 25 బంగ్లాస్ ఉన్నాయి, ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ అనమాట. ప్రజెంట్ ఈ 100 బంగ్లాస్కి సంబంధించిన పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. ఇక్కడ మొత్తం 115 బంగ్లాస్లో 100 బంగ్లాస్ ఇక్కడ కడుతున్నారు. ఇంకో 15 బంగ్లాస్ వచ్చేసి మినిస్టర్ బంగ్లాస్కి పక్కనే అయితే కడుతున్నారు. అలాగే ఏఎస్ టవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ టవర్స్ పైన సోలార్ ప్యానల్స్ బిగించే పనులు కూడా జరుగుతున్నాయి. ఒక 3 నుండి 4 టవర్లకి సోలార్ ప్యానల్స్ అయితే ఫిక్స్ చేశారు. అలాగే ప్రజెంట్ ఈ బంగ్లాస్కి సంబంధించిన పనులు మీకు చాలా స్పీడ్గా అయితే కంటిన్యూస్గా చేసుకుంటూ అయితే వెళ్తున్నారు. నేను ఈ వీడియోలో ఈ బంగ్లాస్కి సంబంధించిన పూర్తి స్టేటస్ చూపిస్తాను. ఈ బంగ్లాస్కి సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయి, ఎంతవరకు కంప్లీట్ అయినాయి, ఎలా ఉన్నాయని చెప్పి, అలాగే ఏఎస్ టవర్స్కి సంబంధించిన ప్రెజెంట్ స్టేటస్ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్లోని సూపర్ బ్లాక్ డీలో కడుతున్న ఏఎస్ ఆఫీసర్స్ బంగ్లాస్ టవర్స్కి సంబంధించిన ప్రెజెంట్ స్టేటస్ మీరు చూడొచ్చు. ఇక్కడ మొత్తం ఒకే ఏరియాలో 100 బంగ్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు 33.37 ఎకరాల విస్తీర్ణంలో. అలాగే అక్కడ దూరంగా కనిపించే వచ్చేసి ఏఎస్ టవర్స్ అనమాట. ఏఎస్ టవర్స్ వచ్చేసి స్టిల్ట్ ప్లస్ 12 ఫ్లోర్స్ అయితే ఉంటాయి. మొత్తం 144 ఫ్లాట్లు అయితే ఉంటాయి. ఇక్కడ నుండి మొత్తం ఏరియా మొత్తం చూడొచ్చు. లెఫ్ట్ సైడ్లోనే రాయపూడి విలేజ్ అయితే ఉంటుంది. ఈ ఏఎస్ బంగ్లాస్కి సంబంధించిన ప్రెజెంట్ స్టేటస్ ఏంటంటే ఇక్కడ మీరు మొత్తం బంగ్లాస్ చూడండి. ఆల్మోస్ట్ అన్ని బంగ్లాస్కి అవుట్ సైడ్ స్ట్రక్చర్ నిర్మాణ పనులు అయితే కంప్లీట్ అయింది. కొన్ని బంగ్లాస్ ఏంటంటే 60 నుండి 70% కంప్లీట్ అయినవి ఉన్నాయి. ఇంకా కొన్ని బంగ్లాస్ ఏంటంటే 100% స్ట్రక్చర్ నిర్మాణ పనులు అయితే కంప్లీట్ అయినాయి. ప్రజెంట్ కొన్ని బంగ్లాస్కి ఇంటీరియర్ వర్క్స్ అయితే చేస్తున్నారు. అంటే టైల్స్ కానీ, ఇంకా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన వర్క్స్ కానీ అవన్నీ జరుగుతున్నాయి ఇంటీరియర్గా. ఇక్కడ నిర్మిస్తున్న 100 బంగ్లాస్లో 75 వచ్చేసి సెక్రటరీ బంగ్లాసు, 25 వచ్చేసి ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ అనమాట. ఇంకా సెక్రటరీ బంగ్లాస్ ఇంకో 15 వచ్చేసి మినిస్టర్ బంగ్లాస్ పక్కనే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మొత్తం 115 బంగ్లాస్లో 15 బంగ్లాస్ మినిస్టర్ బంగ్లాస్ పక్కనే కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. 100 బంగ్లాస్ వచ్చేసి ఈ ఏరియాలో కడుతున్నారు. ఇటువైపు కూడా మీరు చూడొచ్చు బంగ్లాస్ అన్నీ ఎలాగ ఉన్నాయో. ఇందులో నిర్మిస్తున్న బంగ్లాస్లో సెక్రటరీ బంగ్లాస్ వచ్చేసి ఒక్కొక్క బంగ్లా G+1 ఫ్లోర్స్తో అయితే ఉంటుంది. 4350 SFT అయితే నిర్మిస్తున్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ వచ్చేసి 5464 SFTతో అయితే నిర్మిస్తున్నారు. మీకు ఫ్రంట్ సైడ్ ఉన్నాయి వచ్చేసి సెక్రటరీ బంగ్లాస్ అనమాట. దీని బ్యాక్ సైడ్లోనే ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ ఉంటాయి. అవి మొత్తం 25 బంగ్లాస్ అయితే ఉన్నాయి. ఇంకా కనెక్టివిటీ పరంగా చూసుకుంటే అమరావతిలోని E3, E4, N11, N12 ఈ 4 రోడ్ల మధ్యలోనే ఈ బంగ్లాస్ అయితే ఉంటాయి. ఇంకా జంక్షన్ పరంగా చూసుకుంటే N12, E4 రోడ్ జంక్షన్ దగ్గరే ఈ బంగ్లాస్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు మధ్యలో ఖాళీ ఏరియా కనిపిస్తుంది చూసారా, ఈ ఏరియాలోనే క్లబ్ హౌస్ అయితే వస్తుంది. 60,000 SFTతో క్లబ్ హౌస్ అయితే నిర్మిస్తారు. ఇక్కడ నిర్మిస్తున్న బంగ్లాస్లో సెక్రటరీ బంగ్లాస్ వచ్చేసి 3,60,000 SFTతో అయితే నిర్మిస్తున్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ వచ్చేసి 1,02,500 SFTతో అయితే నిర్మిస్తున్నారు. ఇటువైపు కనిపిస్తున్న అన్ని వచ్చేసి ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ అనమాట. మొత్తం 33.37 ఎకరాల్లో విస్తీర్ణంలో ఈ బంగ్లాస్ నిర్మాణం అయితే జరుగుతుంది. ఇంకా దీంట్లో పోడియం ల్యాండ్స్కేపింగ్ ఏరియాకి వచ్చేసి 2.4 ఎకర్స్ అయితే ఉంటుంది. ఇక్కడ బ్యాక్ సైడ్లో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ మొత్తం మీరు చూడొచ్చు. ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ ఒక బంగ్లా పూర్తి స్థాయిలో రెడీ చేస్తున్నారు. అలాగే సెక్రటరీ బంగ్లాస్లో ఒక బంగ్లా పూర్తిగా స్థాయిలో అయితే రెడీ చేస్తున్నారు.
సెక్రటరీ బంగ్లాస్ వచ్చేసి మనకి రోడ్‌కి ఫ్రంట్ సైడ్‌లో అయితే ఉంటాయి. ఒక విధంగా అమరావతి క్యాపిటల్ రోడ్స్ పరంగా చూసుకుంటే ఫ్రంట్ సైడ్ ఇదే అనమాట. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. అంటే ఎన్12 రోడ్‌కి ఫేసింగ్‌లోనే ఈ బంగ్లాస్ అయితే ఉంటాయి. ఈ ఎన్12 రోడ్‌కి ఫేసింగ్‌లో ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ అయితే ఉంటాయి. దీనికి బ్యాక్ సైడ్‌లో మనకి సెక్రటరీ బంగ్లాస్ అయితే ఉంటాయి. ఈ బంగ్లాస్‌కి ఇంటర్నల్‌గా రోడ్లు గానీ, స్ట్రీట్ లైట్లు గానీ ఇయన్నీ కంప్లీట్ చేసిన తర్వాతే ఈ బంగ్లాస్ అయితే కంప్లీట్ అవుతాయి. ఒక్కొక్క బంగ్లా మీరు చూడొచ్చు. సైడ్ మొత్తం కాంపౌండ్ వాల్ గానీ అయన్నీ నిర్మించారు. ఈ బంగ్లా ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లా అనమాట. దీన్ని పూర్తి స్థాయిలో రెడీ చేస్తున్నారు. అంటే దీని ఇంటీరియర్ గానీ, ఔట్ సైడ్ డిజైన్ గానీ అయంతా కంప్లీట్ చేస్తారు. సేమ్ ఈ బంగ్లా లాగే మిగతా బంగ్లాస్‌కి కూడా డిజైన్స్ అయితే ఇస్తారు. అంటే దీంట్లో ఏమైనా చేంజెస్ చేయాల్సొస్తే వేరే బంగ్లాస్‌కి అలా చేంజెస్ చేసి నిర్మిస్తారనమాట. అందుకని పూర్తి స్థాయిలో ఈ బంగ్లానైతే రెడీ చేస్తున్నారు. సేమ్ ఇలాంటిదే మనకి సెక్రటరీ బంగ్లా కూడా ఒకటి రెడీ చేస్తున్నారు. మాక్సిమం ఏంటంటే ప్రెజెంట్ స్లాబ్ నిర్మాణ పనులు అంటే జీ+1 ఫ్లోర్స్‌తో స్లాబ్ నిర్మాణ పనులు ఆల్మోస్ట్ అన్ని బంగ్లాస్‌కైతే అయిపోయినాయి. ఇంకా కొన్ని రెండో, మూడో బంగ్లాస్ కొన్ని పెండింగ్‌లో ఉన్నాయి. వాటికి సంబంధించిన స్లాబ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేస్తే ఇంకా ఇంటీరియర్ పనులు, ఇంకా పెయింటింగ్ గాని మిగతా పనులైతే పెండింగ్‌లో ఉంటాయి. ప్రతి ఒక్క బంగ్లాకి ఫ్రంట్ సైడ్ వైపు సెక్యూరిటీ రూము, అలాగే వర్కర్ రూమ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నుండి మూడో బంగ్లా చూడండి. ఈ సెక్రటరీ బంగ్లాలో ఒక బంగ్లా పూర్తి స్థాయిలో రెడీ చేస్తున్నారు. ఈ బంగ్లాస్‌కి లెఫ్ట్ సైడ్ వైపు మనకి ఈ4 రోడ్ అయితే వస్తుంది. దీనికి బ్యాక్ సైడ్‌లో ఎన్12 రోడ్ అయితే వస్తుంది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌లో ఉన్న సూపర్ బ్లాక్ డి అనమాట ఇదంతా. ఈ సూపర్ బ్లాక్ డిలోనే మనకి ఏఎస్ బంగ్లాసు, ఏఎస్ సెక్రటరీ టవర్స్ గాని అయన్నీ ఉంటాయి. ఇంకా మినిస్టర్ బంగ్లాస్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్స్ అయన్నీ సూపర్ బ్లాక్ డిలోనే వస్తున్నాయి. అలాగే ఈ సూపర్ బ్లాకుల్లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు. రైట్ సైడ్ వైపు ఇక్కడ రోడ్ల నిర్మాణం పనులైతే జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ నుండి కనిపిస్తున్నవి వచ్చేసి ఏఎస్ టవర్స్ అనమాట. ఈ ఏఎస్ టవర్స్ వచ్చేసి ఔట్ సైడ్ స్ట్రక్చర్ మొత్తం 100% కంప్లీట్ అయిపోయింది. ప్రెజెంట్ ఈ టవర్స్ పైన సోలార్ ప్యానెల్స్ అయితే ఫిక్స్ చేస్తున్నారు. ఒక 4 టవర్ల వరకు ఫిక్స్ చేయడం అయితే కంప్లీట్ అయింది. ఇంకో 2 టవర్ల దగ్గర ఆ మెటీరియల్ మొత్తం తీసుకొచ్చి అయితే పెట్టారు. ప్రెజెంట్ ఏఎస్ టవర్స్‌కి సంబంధించిన ఇంటర్నల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అంటే ఎలక్ట్రికల్ వర్క్స్ గానీ, ప్లంబింగ్ వర్క్స్ గానీ, ఫైర్ సేఫ్టీకి సంబంధించిన వర్క్స్ అయన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ ఏఎస్ టవర్స్ కూడా మనకి ఎన్12 రోడ్‌కి ఫేసింగ్‌లోనే ఉంటాయి. మీకు లెఫ్ట్ సైడ్‌లో కనిపిస్తున్నది వచ్చేసి ఎన్12 రోడ్ అనమాట. ఈ ఎన్12 రోడ్డు ఎండింగ్ వచ్చేసి రాయపూడితో ఎండ్ అవుతుంది. ఈ ఏఎస్ టవర్స్ వచ్చేసి స్టిల్ట్ ప్లస్ 12 ఫ్లోర్స్ అయితే ఉంటాయి. మొత్తం 144 ఫ్లాట్‌లయితే ఉంటాయి ఈ 6 టవర్లలో. ఇక్కడ నుండి పైన వైపు చూడండి. ఈ సోలార్ ప్యానెల్స్ ఫిక్స్ చేస్తున్నారు. ఒక 3 టవర్లకి కంప్లీట్ అయింది. నాలుగో టవర్ అయితే కంప్లీట్ అవ్వడానికొచ్చింది. ఇంకో 2 టవర్ల దగ్గర కూడా మెటీరియల్ తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఇక్కడ 3 టవర్లు, అలాగే ఇది నాలుగో టవరు. ఇక ఐదో టవరు, ఆరో టవర్ దగ్గర కూడా చూడొచ్చు. మెటీరియల్ మొత్తం తీసుకొచ్చి పెట్టారు. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వైపు దీని బ్యాక్ సైడ్‌లోనే మనకి రాయపూడి విలేజ్ అయితే ఉంటుంది. ఈ బంగ్లాస్ అయితే పూర్తి స్థాయిలో ఔట్ సైడ్ స్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అంటే పెయింటింగ్ వర్క్స్ గాని, మిగతా అన్ని పనులు కంప్లీట్ అయిపోయినాయి. ఓకే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానెల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను.
ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.